తమిళనాడులో వివాదం అవుతున్న ఒక దర్గా, ఒక మందిరం. సో, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మదురై దగ్గర ఉన్న త్రిపుర కొండ్రం కొండ ఇది కేవలం ఒక కొండ కాదు. ఇది వేల ఏళ్ల చరిత్ర ఉన్న దేవస్థానం. పాండ్యరాజుల కాలంలో ఈ కొండను కొట్టించి సుబ్రహ్మణ్య స్వామి గృహగా, మందిరంగా, టెంపుల్గా నిర్మించారు. పురాణాల ప్రకారం సురపద్మణిని సంహరించిన తర్వాత మురుగన్ స్వామి ఇంద్రుడు కుమార్తె అయిన దేవసేనను ఇక్కడ వివాహం చేసుకున్నాడు. కానీ అదే కొండ మీద సికిందర్ బాద్షా దర్గా గుడి ఉంది. అక్కడ నుంచి ప్రారంభమైంది ఈ గొడవ. ఒక వర్గం త్రిపుర కొండ్రం అంటుంది, ఇంకో వర్గం సికిందర్ హిల్ అని అంటుంది. కోర్టు చివరికి స్పష్టం చేసింది ఏంటంటే కొండ పేరు త్రిపుర కొండ్రమే, కొండ ఆలయానికి చెందిన ఆస్తే, కొండపై జంతు హింస జరగకూడదు, పూర్తిగా నిషేధం అని చెప్పింది. తాజాగా కార్తీక మాస సమయంలో కార్తీక దీపం వెలిగించుకోవడానికి భక్తులు వెళ్తే అక్కడ ఉన్న ఆ టెంపుల్ వాళ్ళు ఉంటారు చూసావా, పెద్దవాళ్ళు, ఆర్గనైజర్స్, వాళ్ళు అనుమతించలేదన్నమాట. సో అప్పుడు మొదలైంది కోర్టు వర్సెస్ ప్రభుత్వం. కోర్టు ఏ విధంగా ఈ తీర్పు ఇచ్చిందంటే 1923లో తీర్పుని ఉదాహరణగా తీసుకొని తీర్పిచ్చింది. కోర్టుకి ఎందుకు కోపం వచ్చిందంటే కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అక్కడున్న ఆలయ సిబ్బంది కార్తీక దీపం వెలిగించుకోవడానికి పెట్టడానికి భక్తుల్ని అనుమతించలేదు. పోలీసులు సపోర్ట్ కూడా ఇవ్వలేదు. పోలీసు ఇవ్వమని కూడా చెప్పారు. పోలీసులు సపోర్టు ఇవ్వలేదంటే నాస్తిక గవర్నమెంట్ కాబట్టి సపోర్ట్ ఇవ్వలేదు అని మనందరికీ తెలుసు. నాస్తికులు అని చెప్తారు, అయినా కానీ యాక్చువల్గా వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట. అందులో హిందువులు అంటే పడదు అసలు వాళ్ళకి. హిందువులను నాశనం చేయాలని చూస్తుంటారు తప్ప బాగు చేయాలని ఎప్పుడు చూడరు. సో ఈ గొడవ గురించి నేను ఫుల్ వీడియో చేస్తున్నాను. సో ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైందని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.